నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. రోజు లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. అవన్నీ చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగులో మాట్లాడిన గవర్నరు తిట్టిపోసిన ప్రతిపక్ష పార్టీలు. ఇంటి కోసం తిరుగుతున్న కేసీఆర్ బేగంపేట్లనే పాలు వంగిచ్చే ఛాన్స్. ఎన్నికల సంఘానికి ఎన్నో కష్టాలు, జీతాల కోసం గవర్నర్కు ఉత్తరాలు. గంగల మునిగితే జైలు పాలే, ఉంచితే ఊకోమంటున్న మోడీ. దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు, దరిద్రానికి దగ్గరైతున్న భారత్. గవర్నర్ అంటే ఏంటిది? అందరికన్నా పెద్ద మనిషి, సీఎం కన్నా పెద్ద పోస్ట్ అంటారు కదా. పేరుకే పెద్ద మనిషి కానీ ఆయన రబ్బర్ స్టాంపు అని ఇంకొంతమంది చెప్పుకుంటారు. అందులో కూడా కొంచెం వాస్తవం కూడా ఉందనుకోరి. కానీ మన నరసింహన్ సారు అందరి లెక్క కాదు, కొంచెం స్పెషల్ అని కొందరికి ఎప్పటికిలో అనుమానం. ఆయన కూడా 2-3 సార్లు చెప్పుకున్నాడు కూడా. సరే కదంతా ఎందుకు కానీ సారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ మాటలను ఇని తరించోరి. మొత్తానికి మన గవర్నర్ నరసింహన్ సారు తెలంగాణ అసెంబ్లీలో ఫస్ట్ ప్రసంగం చేసిండు. శాసనసభ, శాసన మండలి ఇట్లా 2 సభలను కలుపుకొని మాట్లాడిండు. ఇంకో ముచ్చట, సారు ప్రసంగాన్ని ఫస్ట్ తెలుగులోనే షురూ చేసిండు. తెలుగులో ఎంత ముద్దుగా మాట్లాడుతుండో చూడుండ్రి. అందరికీ నా శుభాభివందనములు. తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అబ్బా, తమిళ మనిషివైనా తెలుగులో సూపర్ మాట్లాడినావు సారు. నిజం చెప్పాలంటే మా తెలుగు హీరోయిన్ల కన్నా నువ్వే 100% పాలు నయ్యం. సరే గాని అసలు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో మంచిగా చెప్పే నీ బాంచన్. We wish to take up dignified housing for the poor. Each unit would have 2 bedrooms, a hall and a kitchen with separate bath and toilet facilities. My government is determined to extend rupees 10 lakhs as monetary assistance to each of the bereaved families. ఇంకా My government is committed to provide compulsory and free education from KG to PG. ఓహో, To reduce debt burden and to bring fresh hope and vigor, a waiver of crop loan up to rupees 1 lakh to each farmer will be implemented. షెబ్బాష్, మంచి ముచ్చట. ఇన్నరా సారేం చెప్తుండో? అమరవీరుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాం అన్నాడు. ఇక పేదోళ్లకు కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ చదువు, విలేకరులకు 10 కోట్లతోని సంక్షేమ నిధట, దుబాయ్ పోయి వచ్చిన వాళ్ళకు భద్రతనట, రైతులకు 1,00,000 దాకా రుణాల మాఫీ, మంచిగినుర్రి 1,00,000 దాకా. ఇక వికలాంగులకు 1,500 పింఛని, ముస్లింలకు 12% రిజర్వేషను, ఇక యూనివర్సిటీలు, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ సర్కార్ అమలు చేస్తుంది చూడుర్రి అని మాటిచ్చిండు గవర్నర్ సారు. రావున్రి సారు ప్రసంగం వింటుంటే సేమ్ టు సేమ్ ఎక్కడో ఇన్నట్టే కొడుతుంది కదా. అగో టీడీపీ బీజేపీ వాళ్ళకు కూడా గట్లనే అనిపిస్తుందట. అడుగుదాం మరి గవర్నర్ ప్రసంగం వాళ్ళకి ఎట్లా అనిపించిందో. ముందుగాల ఎర్రబెల్లి, నువ్వు రానాయన అందరికి నమస్తే పెట్టి షురూ చెయ్యి. ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఎవరినో మర్చిపోయినట్టు నువ్వు మంచిగా యాద్ చేసుకో. ఫోటోగ్రాఫర్స్ కూడా నమస్కారాలు. అది మంచిగా నవ్వు, నీ ఫోటో రేపు పేపర్లు వేస్తారట. చాలు ఇక మొదలు పెట్టు. గవర్నరు ఎట్లా ప్రసంగించిండే? గవర్నర్ ప్రసంగం లోపల చాలా మటుకు ఆ ఎన్నికల మేనిఫెస్టోని కూడా దాటేయటం జరిగింది. వాళ్ళందరికీ ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే స్పష్టత ఈ గవర్నర్ ప్రసంగంలో రాలేదు. ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగాన్ని చూస్తే అందులో ఏమి జీవము లేకుండా ఊకదంపుడు ఉపన్యాసం లాగా కనిపించి, గవర్నర్ ప్రసంగంలో పోలవరం విషయం ఒక్క అక్షరం కూడా రాయనటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ ప్రసంగము ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గవర్నర్ ప్రసంగము తెలంగాణ రాష్ట్రం అని రాసి ప్రింట్ చేసినట్టున్నది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా అనిపించిందో అరుచుకుందాం. ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచారు తప్పితే కొత్తదనం ఏమీ లేదు. ఇన్నరా టీఆర్ఎస్ మేనిఫెస్టో పుస్తకాన్ని గవర్నర్ జిరాక్స్ చేసుకొని వచ్చి దాన్ని చదివిండట. ఆ ప్రసంగంలో ఉన్నదంతా బుర్రకతే, అందులో ఏం లేదు అంటారు ప్రతిపక్ష పోళ్ళు. మరి దీనికి ఈటెల సార్ రియాక్షన్ ఎట్లుంటుందో? ఖచ్చితంగా పార్టీ మేనిఫెస్టో అంటే
అది ఒక భగవద్గీత లాంటిది. గవర్నర్ గారి ప్రసంగాన్ని హర్షిస్తాయని చెప్పి మేము ఆశించినాం, కానీ వాళ్ళు విమర్శ చేసి వాళ్ళ సంస్కారాన్ని మరొకసారి చాటుకునే ప్రయత్నం చేశారు. అయినా రైతుల మాఫీ గురించి ఇంకొంచెం క్లారిటీ ఇయ్యనుండే సారు. రైతుల మాఫీ కాదు, అసలు ఈ ఫ్రీ చదువు గురించి కూడా, అసలు ఈ చదువు ఈ సంవత్సరం నుంచా లేకుంటే వచ్చే సంవత్సరం నుంచా చెప్తే అయిపోవు. ఎందుకంటే ఈ ఏడాదికెళ్ళే చేస్తారేమోనని చాలా మంది ఇంకా పోరగాళ్ళను స్కూళ్ళలో చేర్పియలేదు, ఫీజులు కూడా కట్టకుండా ఎదురు చూస్తుర్రు. ఇక పింఛన్లు కూడా ఏ నెల నుంచి పెంచుతారో, డబుల్ బెడ్రూమ్లు కట్టుడు ఎప్పటికెళ్ళి షురూ చేస్తారో, రిజర్వేషన్లు ఏ ఏడాదికెళ్ళి పెడతారో ఆ ముక్క కూడా చెప్తే పనోడుసు ప్రతిపక్ష పోల నోళ్ళు కూడా మూతవాడు. బొంబాయిలా దేవుడైనా కనిపిస్తాడట కానీ ఇల్లు కిరాయికైతే దొరకదని అంటారు. ఇక హైదరాబాద్ పరిస్థితి కూడా కొంచెం గట్లనే ఉన్నది. మామూలులకు ఇక్కడ ఇల్లు దొరకడే కష్టము. ఇల్లు మంచిగా ఉంటే కిరాయి ఎక్కువ ఉంటుంది, కిరాయి తక్కువ ఉన్న ఇల్లు అసలే దొరకవు. ఇక మనస్సుంటోళ్ళకే కాదు, ఇప్పుడు సాక్షాత్తు సీఎం సార్ కూడా ఇల్లు కష్టాలు వచ్చి పడ్డాయి. మరి ఆ సార్కి ఏం కష్టాలు వచ్చినాయి మీరే చూడుర్రి. అయ్యో పాపం, పబ్లిక్ కష్టాలు తీర్చవలసిన వాళ్ళే కష్టాల పాలైతే ఎట్లుంటది? ఇప్పుడు కేసీఆర్ సార్ పని అట్లనే అయింది. ముఖ్యమంత్రి కుర్చెక్కి 10 రోజులు అవుతున్నా ఇదివరకు దాకా కేసీఆర్ సార్కు ఏ ఇంట్లో ఉండాలనో తెలుస్తలేదట. ఈ ఇల్లు ఆ ఇల్లు తిరిగి చూసుకుంటున్నాడు. ముందుగాల కుందన్ బాగులున్న ఇంట్లుందామనుకున్నాడు, కానీ ఆడికి పోయి చూసిండట ఇల్లు ఎట్లున్నది ఏం కథ అని. చూస్తే ఇంట్లో ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నదట, ఇరుకు ఉన్నాయట దర్వాజాలు కూడా. గిన్నెల నేనేడుంటా, ఇంటి ఆమె ఊడ్చుకొని చల్లుకునే తందుకు ఆకిలు కూడా చక్కగా లేదు, నీళ్లు కాగబెట్టుకొని గంగాలం లేదు, పొయ్యిల కట్టెలు లేవు, అలుకు ముగ్గు ఏం లేవు, ఎట్లుంటారు ఇంట్లో అని తిట్టిండట ఆఫీసర్లను. మరి ఏం చేయాలి సారు, ఉన్నాయి గివ్వేనాయే. మొన్న కొత్తగా కట్టిన క్యాంప్ ఆఫీసులో దిగమంటే రానంటివి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నావు అని అడిగినరట. ఇక కేసీఆర్ సార్ ఏమన్నాడట, మీరేం చేయొద్దు, మొన్న కట్టిన క్యాంప్ ఆఫీస్ కాడికే పోతా, వాస్తు గీస్తే ఏమన్నా ఉంటే నేనే చూసుకుంటా అని పోయిండు. ఇగో ఈ ముంగటున్న గోడలు గులగొట్టి జర గేట్ అసుంతకు జరిపి కట్టుకుంటే వాస్తు చక్కగా అవుతుంది అనుకున్నాడట. ఇక లోపల ఎట్లున్నది ఏం కథ అని మొత్తం తిరిగి చూసుకున్నాడట. ఆ కుందన్ బాబు కుటీరంలో కునుకు తీసుడు కంటే బేగంపేట బంగ్లానే నయం అనుకున్నాడట. ఇక రేపో మాపో అందులకు ఇంటి ఆమెతోని కుడికాలు పెట్టించి తోలుకపోతాడట. చూడుండ్రి ఎన్ని కష్టాలు వచ్చినాయో కేసీఆర్ సార్కు. పబ్లిక్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిన సార్కే ఇల్లు దొరకకుంటాయి. అందుకే వాస్తులు చూపించుకొని పాల్పొంగిద్దాం అనుకుంటున్నాడట కేసీఆర్ సారు. ఎట్లయితేంది కేసీఆర్ సార్ అయితే ఒక ఇంటి ఆయన అవుతున్నాడు కదా. ఎలక్షన్ సంగపోలు యాదికున్నారా? ఎలక్షన్ల ముందు పైసలు బ్రాండీ సీసాలు దొరకబట్టి లీడర్లకు వణుకు కొట్టించిర్రు. అయినా వాళ్ళను మనం గంత జల్దీ మర్చిపోతామా? అస్సలు మర్చిపోము. కానీ అగో వీళ్ళు మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు తిప్పలు పడుతురు. ఎలక్షన్ సంగపోల ఇషాద కాదా చూడుర్రి. రాజ్యాన్నేలే రాజుకే తిందామంటే తిండి దొరకకపోవుడు, కుండలు చేసే కుమ్మరాయనకు కూరాడు లేకపోవుడు, మగ్గం నేసే షాలాయనకు బట్టలు లేకపోవుడు, మేరాయన అంగి శినిగిపోవుడు. ఇవి ఎట్లుంటాయి ముచ్చట్లు? ఆల చేతుల పనేనాయే, చేసుకుంటేంది అంటాం. కానీ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిస్థితి అట్లా కాదు. ఆళ్ళ కడుపాలు నింపుకునే అధికారం మాత్రం లేదు. మొన్నటిదాకా మన రాష్ట్రంలో ఎన్ని ఎలక్షన్లు అయినాయి? మున్సిపాలిటీ, సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా రకరకాల ఓట్లయినాయి. అవన్నీ దగ్గరుండి తక్లీవు లేకుండా ఒడిపించింది ఎలక్షన్ సంగపోళ్ళు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద కష్టం వచ్చి పడ్డదులో రాష్ట్రం అంతా ఎక్కడిదక్కడ ఇడిపోయింది. తెలంగాణకు వచ్చినాయి, ఆంధ్రకు పోయినాయి. అంత మంచిగానే ఉన్నది కానీ మరి మేమెటు పోవాలి సారో అంటున్నారు. ఆఖరికి చెంచలు కూడా జైలున్న ఖైదీలను కూడా వంచిండ్రు. మరి మా సంఘాన్ని ఎందుకు వంచలేదని అడుగుతున్నారు. సరే పంచకుంటే పంచకపోయిరు గాని మా జీతాలు ఇవ్వలిస్తారు. 1వ తారీఖు దగ్గర పడుతున్నది. ఇంటికాడ ఉప్పు మిరపకాయ తెచ్చుకునేది ఉంటది. అటు కేసీఆర్ ఇస్తాడా, ఇటు చంద్రబాబు ఇస్తాడా? ఎవరిస్తారు మా జీతం అని అడుగుతున్నారు. కేసీఆర్ మాకు తెలియదు ఆంధ్రోళ్ళే ఇయ్యాలంటే, చంద్రబాబు తెలంగాణలో ఇస్తారు, మేమెందుకు ఇస్తామంటే మేమేం కావాలి అంటున్నారు. ఇంట్లో సంటి పోరగాళ్లకు భూవెట్ల పెట్టాలి అని అడుగుతున్నారు. ఇట్లా కాదు అట్లా కాదు. అయ్యా గవర్నర్ సారు, ఎవల్దాలు వంచుకొని పోయిండ్రు, మమ్మల్ని మర్చిపోయిండ్రు. జర దయచేసి మేము ఎవల్తాన జీతాలు తెచ్చుకోవాలో చెప్పు సారు, నీ బాన్సనైతాం అని ఉత్తరం రాసిండట రమాకాంత్ రెడ్డి సారు. ఇక నరసింహులు సారే కదా 2 రాష్ట్రాలకు గవర్నరు, అందుకే ఆయనను పట్టుకున్నారు. పాపం గవర్నర్ నరసింహులు సారుకు కూడా అర్థం కాలేదట ఇదెక్కడి కథ అని. వెంటనే కేంద్ర హోంశాఖకు ఆయన ఇంకొక ఆరట రాసిండు. ఇక కేంద్ర పోలు సార్ బాధను మంచిగానే అర్థం చేసుకున్నట్టున్నది. తొందరగానే ఒక జీవో విడుదల చేస్తాం, ఎవరెవరు ఎటు పోవాలి, జీతాలు ఎవరు ఇవ్వాలి అన్నదాని మీద క్లారిటీ ఇస్తాము, అప్పటిదాకా ఎలక్షన్ వాళ్ళని రంది పడకని చెప్పు అని వాళ్ళు ఇంకో ఉత్తరం రాసి పంపిండ్రట గవర్నర్ సార్కు. చూసిర్రా, ఎలక్షన్లు అయ్యేదాకా లీడర్లను వీళ్ళలోనికిస్తే ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్లను లీడర్లోనికిస్తున్నారు.
పార్లమెంట్లో అడుగు పెట్టుడు కొందరికి కళ. ఆ కళ ఉట్టిపచ్చిగా నిజం కాదు కదా. ఎంపీ అవుడంటే మాటలా? అట్లా కష్టపడి కళను నిజం చేసుకున్న మన తెలుగోలు ఇప్పుడు ఢిల్లీలా మస్తు ధూమ్ ధామ్ చేసిరట. ఆ కహాని చూడురు మరి. ఎంపీలంటే ఎట్లుండే మొన్నటిదాకా సీమాంధ్ర ఎంపీ దగ్గరికి తెలంగాణ ఎంపీలు పోకపోయేటోళ్ళు, తెలంగాణ వాళ్ళటానికి సీమాంధ్ర ఎంపీలు రాకపోయేటోళ్ళు. కానీ ఇగో ఇప్పుడు చూడుర్రి కొత్త ఎంపీలు ఎట్లా కలిసిమెలిసి ముచ్చట పెట్టుకుంటుర్రో. ఎన్నాళ్ళైందో గిట్లా చూసి. ఇక ముచ్చట ఏంటంటే ఢిల్లీ తెలుగు అకాడమీలను తెలుగు వెలుగు సంస్థలు కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గెలిచిన ఎంపీలను ఇట్లా ఒక్క దగ్గరికి పట్టుకొచ్చిర్రు. గెలిచినందుకు వాళ్ళని శాల్వా కప్పి సన్మానం కూడా చేసిర్రు. వెంకయ్య నాయుడు, సుబ్బిరామిరెడ్డి, జేడి శీలం, దత్తన్న, మురళీమోహన్, జితేందర్ రెడ్డి గిట్లా మన తెలుగు ఎంపీలు అందరూ హాజరైనరు అక్కడ. ఇక కార్యక్రమం కూడా జోరుదారుగానే నడిచింది. ఇక ఢిల్లీలో తెలుగు వాళ్ళందరూ ఒక్కసారే కలుసుకుంటూనే అందరూ మస్తు ఖుషి అయిపోయారు. ఏర్పాట్లు మంచిగా చేసిర్రని ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళని కూడా మెచ్చుకున్నారు. ఇక గిట్లా జరుగుతుండగానే యాక్టర్ మురళీమోహన్ పుసుక్కున మాట అననే అనేసిండు. ఏమన్నాడో ఇనుర్రి. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. స్వామి మోహన, ఇంకా గట్ల ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? మురళీమోహన్ మాటలకు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ ఊకున్నాడా? ఎట్లా పంచిచ్చిండో చూడుర్రి సార్కు. విడిపోవడం దురదృష్టకరం అన్నారు. దురదృష్టకరం కాదు, మేము అనుకునేది చాలా అదృష్టం అనుకుంటున్నాము. అదే విధంగా అందరము సంతోషంగా హ్యాపీగా ఇదే విధంగా తెలుగు తమ్ముళ్ళము అందరం కూడా కలిసి మెలిసి ప్రతి ఒక్క ఫంక్షన్లు అటెండ్ అయిదాం, కలిసి చేసుకుందాం. మంచిగా చెప్పినావు సారు. ఇక ఈ పంచాయత్ ఒడిచిన తర్వాత కార్యక్రమం మంచిగానే ప్రశాంతంగా జరిగింది. అందరు అలైబలైలు తీసుకొని తెలుగోళ్ళం మనం ఎప్పటికి గిట్లనే కలిసి ఉండాలి. పగలు గిగలు గిట్ల ఏం పెట్టుకోవద్దు అనుకున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉన్నది కదా, అటుకెళ్ళి ఎప్పుడన్నా పోయిర్రా? అట్లా పోయినప్పుడు మీకేమనిపించింది? అక్కడి సువాసన మీ ఎమ్మటి పడ్డదా లేదా? మరి హుస్సేన్ సాగర్లోనే గంత సువాసన కొడితే గంగా నదిలా ఇంకెంత కొట్టాలే కదా. అందుకే అక్కడి సర్కారు ఓ ప్లాన్ వేసింది. అదేందో చూడుర్రి. మీరు కూడా గంగా నదికి ఎప్పుడైనా పోయినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండుర్రి. ఈ కారం దక్కోడు దుకాణం పెట్టినట్టే ఉన్నది కేంద్రంలో ఉన్న పూగుర్తు సర్కారు వాళ్ళ పని. కాశీకి పోయి గంగల బుడుక్కున 3 మునుగులు మునిగి పిత్తమంతా పుణ్యం మూటలు కట్టుకుందాం అనుకునేటోళ్లకు పాపమే అంటగట్టి తోలేటట్టున్నది. అందులో మునిగితే పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ జైలు శిక్ష మాత్రం గ్యారంటీగా పడేటట్టున్నది. అగో గంగల మునిగితే పాపాలు పోవాలి గాని జైలుకెందుకు పోతాం అనుకుంటున్నారా? అసలు ముచ్చటింటే గంగా నదిలో మునుగుడు కాదు, దాని పేరు కూడా ఎత్తారు. ఏందంటే గంగా నదిని చూసిండ్రా ఇప్పటంతలా? మన హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్ సాగర్ కంటే అధ్వానం తయారైంది. వెనుకట శారాన బిల్ల నీళ్ళ లేస్తే మీదికి కనిపిస్తుండే గంగా నదిలా, ఇప్పుడు నీళ్లే కనిపిస్తలేవు, అంత మురికే. ఇక ఈసోండి సుందర నదిని మొత్తం షీపిరు పట్టుకొని నేనే సాగు చేస్తా, నీళ్ళలో రూపాయి బిల్లు వేసినా గానీ కనబడేటట్టు చేస్తా అని పూగుర్తు పెద్ద మనిషి నరేంద్ర మోడీ సార్ ఎన్నికలలో హామీ ఇచ్చిండు కదా. అగో అందుకొరకే ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టిండు. ఆ గలీజ్ నీళ్ళని చూసి తుప్పుక్కున ఊంచిన, చీమిడి జీదిన, నీళ్ళను ఎంగిల్ చేసిన తీసుకుపోయి జైల్లో పెడతా అంటున్నాడు. ఓట్లలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గంగా నదిలో ఎవరైనా ఊంచితే జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా అయ్యాలని నిర్ణయం చేస్తున్నాడట. అదొక్కటే కాదు, కవర్లు, చెత్త ఇట్లా ఏది పడేసినా గానీ పట్టుకొని జైల్లో కూసబెడతారట. అందులో మునిగేటోళ్లకు పొరపాటున నీళ్లు నోట్లకు పోయినా గానీ బయట ఉంచకుండా లోపలికే మింగాలన్నట్టు. పుసుక్కున అండ్లగిన ఉంచితే చుట్టుముట్టు పెట్టిన కెమెరాలలో చూసి పోలీసు వాళ్ళు పట్టుకుపోయి జైలు వేస్తారట. మరిగా కంపెనీలు ఫ్యాక్టరీలకెళ్ళి వచ్చే మురికి చెత్త చెదారం ముచ్చట ఏం చేస్తారన్నది తెలియదు. ఎట్లుందికి ముచ్చటింటే అసలు ఇడిచిపెట్టి కొసరు కోసం కొట్లాడినట్లేదు. నీ ముచ్చట పాడుగాను అనుకుంటున్నారు పబ్లిక్. మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి? ఏహే, కోట్లంటే వేసుకునే కోట్లు కాదు, పచ్చ నోట్లు. తిండిగే టికానా లేదురా నాయన అంటే కోట్ల ముచ్చట చెప్తుంది ఏంది అనుకుంటుర్రా? మీకు ముచ్చట చెప్తా, మంచి గినుర్రి. మీ దగ్గర పైసలు ఎందుకు లేవో తెలుసా? మన దగ్గర బాగా పైసలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? ఎంతమంది దగ్గర ఉన్నాయో తెలుసా? మీ ఊర్లో కోటీశ్వరులు ఉన్నారా అంటే ఆ పేర్లున్నోళ్ళు కాదు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. 10-20 ఊర్లు జల్లెడ పడితే కూడా ఒక్కరిద్దరు కూడా వెళ్ళరు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు. మొత్తం మన దేశంలో ఉన్న 120 కోట్ల మందిలా 1,75,000 మంది కోటీశ్వరులు ఉన్నారట. దేశంలో ఉన్న పైకమంతా ఈలతానే ఉన్నదన్నట్టు. ధరలు పిరం కావాలన్నా అగ్వ కావాలన్నా మొత్తం ఈ 1,75,000 మంది చేతుల్నే ఉంటదన్నట్టు. వీళ్ళ కోపం వస్తే జనం ఏడవాలి, వీళ్ళకి సంతోషం వస్తే జనం నవ్వాలి. మన దేశమే కాదు బయట దేశాలలో కూడా ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఏం కథ అనేది ఒక పారి చూద్దాం.
అమెరికాలోనే అందరికంటే ఎక్కువ పైకం ఉన్న వాళ్ళు ఉన్నారు. 71 లక్షల మంది కోటీశ్వర్లు ఉన్నారట ఆడ. అటెనక సీర్ ఎక్కువ మంది చైనాలు ఉన్నారట. 24 లక్షల మంది కోటీశ్వర్లు ఉన్నారట చైనాల. ఇక ఆడ అట్లుంటే ఆ తర్వాత జపాన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారట, 12 లక్షల మంది దాకా. బ్రిటన్లో 5 లక్షల మంది, స్విట్జర్లాండ్లో 4 లక్షల మంది, జర్మన్లో 3 లక్షలు, కెనడాలో 3 లక్షలు, తైవాన్లో 3 లక్షలు, ఇటలీలో 2 లక్షలు, ఫ్రాన్స్లో కూడా 2 లక్షలు. ఇట్లా మొత్తం మన దేశం కంటే బయట దేశంలోనే ఎక్కువ మంది కోటీశ్వర్లు ఉన్నారు. మనది 15వ స్థానం. అయితే ఈడ ఒక ముచ్చట చెప్పాలి, మన దేశంలో ఏం లేని బికార్లు కోటీశ్వర్లు అవుతారు, కోటీశ్వర్లు బికార్లు అవుతుంటారు. అందుకే మన వాళ్ళు వెనకబడ్డట్టున్నారు. ఇంట్లో పైకం కూడా ఉన్నంతానికే పోతుంటది ఎక్కువ. ఇది మన తాన బాగా పైకం సంపాదించిన వాళ్ళ లెక్క. తెలంగాణ వచ్చే మరి నౌకర్లంటిరి, ఇదంటిరి, అదంటిరి, ఏమాయే? ఇగో మొన్నటికెళ్ళి మా వాడల గిదే ముచ్చట పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. ఇక మా వాడ సంగతి పక్కన పెట్టురు కానీ వాళ్ళ గురించి తర్వాత చెప్తా కానీ పాలమూరులా ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసా? తెలంగాణ రాష్ట్రం వచ్చినా గానీ మహబూబ్ నగర్ జిల్లాకేని వలసబోవుడు అయితే ఆగేటట్లేదు. ఇప్పట్లా 10 కాదు 100 కాదు 1000 మంది పాలమూరు రైతు బిడ్డలు ఇంకా పొట్ట చేతులు పట్టుకొని బొంబాయి పూనా బస్సులు ఎక్కుతూనే ఉన్నారు. కొందరు పెన్లాం పిల్లల్ని ఎంటేసుకొని పోతే ఇంకా కొందరు అందరు నిడిచిపెట్టిపోతున్నారు. ఉన్నూరు నిడిచిపెట్టి పోవాలంటే ఎంత మనసు చంపుకోవాలి? అయినా మనసులు చంపుకొనే పయనమవుతున్నారు. ఒక్కపారి బస్సు ఎక్కిందంటే మళ్ళా 4-5 ఏళ్ల దాకా అవ్వయ్య ముఖం చూసేదే ఉండదు. ఇగో ఈ సంటి పిల్లని చూడండి, బస్సు కిటికీలకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మనో ఎవరో చేతులు ఇడిచిపెడుతుంటే ఎట్లేడుస్తున్నదో. ఇగో ఇంకొక ఆమెను చూడండి ఎట్లేడుస్తున్నదో. అట్లనే పక్కపంటి ఇంకో అవ్వ దుఃఖాన్ని మింగి కళ్ళు దూడ్చుకుంటున్నది. ఎవరు పోతున్నారమ్మా? నీ భర్తనా? భర్త కాదు, కొడుకు. మరి ఎందుకు పోతున్నారు ఇట్లా ఊరిడిచి? ఇక్కడ ఏడ్చాం ధర తక్కువ ఉన్నది, మాకు ఎక్కువ లేదు, మాకేం బజ్జి ఇట్లా ఏం లేదు. ఇట్లే బతికి చేయక ఇక ఈడ ఉంటే చేదాలము, దేశం పోతే మంచిగా చేసుకొని పొట్టగానే బతుకుతాం అంటే అని వెళ్ళిపోతాం. నీ పేరేందమ్మా? నా పేరు లక్ష్మమ్మ. మీ వాళ్ళు ఎందుకు పోతున్నారు? బతుకుకు పోతుండ్రయ్యా, ఈడ ఏం పంటలు లేవు, ఏం లేవు, భూములు లేవు, మాకు ఏం లేవు. ఉన్నాయి, ఏం పంటలు పండుతున్నాయి? నీళ్ళు ఉంటే కదా పంటలు పండేది, తాగటానికి నీళ్ళే దొరుకుతలేవు మాకు. అందు గురించి ఊరు ఇడిచిపెట్టి ఊరిపోతున్నారు. మరి పోయి 4 పైసలు సంపాదిస్తారు కదా, ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు విడిచిపెట్టి అంతా ఒక తరం ఉంటేనేమో మంచిగా ఉంటుంది, వాళ్ళ తరం మేము ఒక తరం ఉంటే ఏం బాగుంటుందా? బస్సు ఎక్కిన పెద్ద మనిషిని అడిగితే ఏమంటాడో చూద్దాం. చెప్పే, ఎందుకు పోతున్నారు? నీకు ఇక్కడ పని లేదా? 2 దినాలు చేసేది 6 దినాలు ఉండేది. ఇక్కడ నీళ్ళు దొరకలేవు, ఎడ ఉండమంటారు ఇక్కడ తాగానికి. అదన్నట్టు అసలు ముచ్చట. మన రాష్ట్రం మనకొస్తే పాలమూరు పచ్చగా అవుతుంది, కృష్ణానది జలాలు మరలిస్తా, ఇక్కడ భూముల బంగారం బండి వస్తుందని కేసీఆర్ చెప్పిన మాటలు కూడా పాలమూరు వాళ్ళ వలసలను ఆపుతలేవు. ఎట్లయినా బాగానే టైం పడుతుంది. అప్పటిదాకా ఎదురు చూసుకుంటా కూర్చుంటే కడుపులు నిండుతాయి. అందుకే ఇగో ఇట్లా పోతున్నారు. కానీ వెంటనే కేసీఆర్ సార్ రంగంలోకి దుంకవలసిందే. కూర్చేసుకొని కూర్చొని కృష్ణానది నీళ్లతోని పాలమూరును పచ్చగా చేసే పని చేయవలసిందేనని అక్కడ పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు వార్త చూపిస్తా. ఆ వరగాలు ఎవరైనా ఉంటే కొంచెం సిగ్గు తెచ్చుకొని ఒళ్ళొంచు నేర్చుకోరి. ఇంకేంది, నువ్వు వేసుకోవే. ఇంట్లో ఎవరన్నా పోరగాలు చెప్పిన పని వినకుండా ఉట్టిగానే తిరిగేటోళ్ళను పెద్దోళ్ళు ఏమని తిడతారు? ఏం పుట్టిందిరా గాడిద లెక్కనే తిరుగుతున్నావనో, అడ్డగాడిదనో, నిలువుగాడిదనో తిడతారు కదా. అట్లా తిట్టేటోళ్ళంతా ఇదొక్క పారి చూడుర్రి. చూస్తున్నారా? ఒక్కొక్క గాడిదే ఏం తక్కువ 50 కిలోల ఉష్కే సంచుల మూటలను మోస్తున్నాయి. ఇట్లా ఉష్కే ఒక్కటే కాదు, ఇంకా చాలా పనులు చేస్తాయట. ఇగో గిన చెప్తున్నాడు. ఏం పేరు నీది? నా పేరు గోపాలు. మరి నీ గాడిదలు ఏమేం బరువులు మోస్తాయి? మనకి ఇట్లా మన సంచులే కానీ, గార్ల మీద ఇట్లా ఎరువులే కానీ, మరంటే ఇంకా ఏదైనా ఇట్లా ఎర్రమట్టి కానీ ఏది కానీ అన్ని కూస్తాం మనం. ఇన్నరా? ఏదన్నా మోస్తాయట. చిన్న చిన్న సందులు గొంతులలో కూడా పోతాయట. అగో ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఉష్క తెస్తాం, ఉష్క తెచ్చి లోపల సందిలో అయినా పోస్తాం, ఇంట్లో అయినా పోస్తాం. ఏడ పోయమంటే ఏడ ఆడపోయాలి. ట్రాక్టర్ పోని జాగ్రత్తగా పోతాం, మేము వెడ్లు పోని దాగలకు పోతాం. ఈ ఊరి పేరు రేకల, మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఉన్నది. ఇట్లా ఏం తక్కువ 30 కుటుంబాలు ఈ ఊర్లో గాడిదలతోని బతుకుతున్నాయట. వీళ్ళంతా ఇదివరకు కుమ్మరి పని చేసుకునేదట. ఇక కుండలకు గూనె పెంకలకు గిరాకీ లేకపోయే వరకల్లా గాడిదలనే నమ్ముకొని బతుకుతున్నారట. కానీ ఎంత సేవ చేస్తున్నాయి చూడురి గాడిదలు. అవి బతుక్కుంటా ఇంత మందిని బతికిస్తున్నాయి అన్నట్టు. అప్పట్లా అన్ని ఊర్లల్లా గాడిదలు కనబడేటి, కానీ ఇప్పుడు ఎక్కువ కనబడతలేవు. మరి ఇది చూసినాక మీ ఇండ్ల పోరగాలను గాడిది అని తిట్టుడు బంద్ చేసి వేరే కొత్త తిట్లు నేర్చుకోండిగా, సరేనా? ఎట్లున్నాయి అలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు?
మస్తున్నాయి కదా. రేపు వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.